నమస్తే. రాముడి పేరు వినగానే నిలువెత్తు శాంతమూర్తిగా ఊహల్లో ప్రత్యక్షమవుతాడు. రాముడి జీవితం గురించి ఆలోచిస్తే తల్లి, తండ్రి, కుమారులు, భార్యాభర్తలు, ప్రజల శ్రేయస్సు, రాజు, సేవకులు, శత్రువులు, మిత్రులు వీరందరి మధ్య జరిగిన సంబంధ బాంధవ్యాల గురించి 24,000 శ్లోకాల్లో రచించిన రామాయణం క్షణకాలం కళ్ల ముందు మెదులుతుంది. అంతటి ఘనకీర్తి కలిగిన ఈ చోటు అంతే సమ్మోహనంగా ఉండాలని అంగరంగ వైభవంగా భవ్య రామ మందిర నిర్మాణం చేపట్టారు. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న భక్తుల నిరీక్షణకు జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవంతో తెరదించనున్నారు. అయోధ్య రూపురేఖలు త్రేతాయుగపు నాటి అనుభూతిని కలిగించేలా ఉన్నాయని భక్తులు చెబుతున్నారు. అయితే ఆలయ నిర్మాణంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అందులో ప్రధానంగా నదీ తీర ప్రాంతంలోని ఇసుక నేల భారీ కట్టడాలు నిర్మించేందుకు అనువుగా లేదని తేలింది. ఇలాంటి కష్టతర పరిస్థితులను అధిగమించి ఆలయ నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకు పూర్తయిన ఆలయ గ్రౌండ్ ఫ్లోర్తో సహా నిర్మాణంలోని ప్రత్యేకతలు, విశేషాలను ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అయోధ్య రామమందిరంలో ఈ నెల 22న బాలరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్టాపన చేయనున్నారు. అక్కడ ప్రతిష్ఠించే విగ్రహాన్ని రామ్ లల్లా అని పిలుస్తున్నారు. అయితే అలా ఎందుకు పిలుస్తున్నారు అని చాలా మందిలో సందేహం ఉంది కదా. రామ్ లల్లా అని పిలవటానికి కొన్ని కారణాలైతే ఉన్నాయి. మన దగ్గర చిన్నపిల్లల్ని ముద్దుగా అనేక పేర్లతో పిలుస్తూ ఉంటాం కదా. అలాగే అప్పుడు అయోధ్యలో చిన్నపిల్లలను లల్లా అని పిలిచేవారట. శ్రీరాముణ్ణి కూడా చిన్నప్పుడు రామ్ లల్లా అని పిలిచారని తులసీదాసు తాను రచించిన రామచరిత మానసులను వివరించారు. మరి ఇప్పుడు ప్రతిష్ఠించే విగ్రహము కూడా బాలరాముడితే కాబట్టి రామ్ లల్లా అని పిలుస్తున్నారు. అసలు బాలరాముడినే ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారు అని అనుకుంటున్నారా? 1949 డిసెంబర్ 22న ఇప్పుడు నిర్మించిన గర్భగుడి ప్రాంతంలో బాలరాముల విగ్రహాలు వెలిసున్నాయి. అందుకే గర్భగుడిలోని 51 అంగుళాల ఎత్తుండే రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టాపన చేస్తున్నారు. రామ్ లల్లా విగ్రహం ఆలయము చేరాక ఆరాధన, ఇతర కార్యకలాపాలు జనవరి 16నే ప్రారంభమయ్యాయి. దీనికప్పుడు ప్రత్యేక ముహూర్తాన్ని చూశారు. విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనకు మళ్లీ ముహూర్తం ఏంటా అనే సందేహాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతూ వస్తున్నాయి. సాధారణంగా 5 గ్రహాలు అనుకూలంగా ఉంటే శుభగడియలోనంటారు. జనవరి 22 సోమవారం మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అందుకే ఈ ముహూర్తాన్ని కాశీలోని పండితులు, అర్చకులు, వేద పండితులు రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టకు అనుకూల సమయంగా నిర్ణయించారట. ఈ వ్యవధిని అభిజిత్ ముహూర్తంగా పరిగణిస్తారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కేవలం 84 సెకండ్ల నిడివిలోనే పూర్తవుతుంది. రామ్ లల్లా విగ్రహానికి మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగి రాజు జీవం పోశారు. సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావించే సాలగ్రామ శిలను దివ్య శిల్పంగా మలిచేందుకు ఆయన 6 నెలలు కఠిన దీక్ష చేపట్టారు. పూర్తిగా మౌనవ్రతం పాటించారు. ఈ విగ్రహాలను చెక్కేటప్పుడు ఓ పెచ్చు కంటికి తగలడంతో ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ వెంటనే పనిలో లీనమైపోయారట. ముద్దులొలికే బుగ్గలు, చిద్విలాసం ఒలికిస్తున్న మందస్మితం, మనన్నే చూస్తున్నట్టుగా అనిపించే కనుద్వయంతోటి అరవింద దళాయతాక్షుని చూస్తే అరుణ్ ఎంత ఇష్టంగా ప్రాణం పెట్టి చెక్కారో మనకు అర్థమవుతుంది. రామ మందిరంలో మొత్తం 46 ద్వారాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 42 ద్వారాలకు 100 కిలోల బంగారము పూత పోసి తయారు చేయనున్నారు. మెట్లపై బయట ఉండే 4గింటికి మాత్రము బంగారము పూత పోయకుండా సాధారణంగానే తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఆలయ ప్రారంభోత్సవం కోసం తొలి బంగారు తలుపులను మొదటి అంతస్తులోనే ఏర్పాటు చేశారు. ఇది 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పులో ఉంటుంది. మరి ద్వారాల ప్రత్యేకత ఏంటో తెలుసా? వీటికి ఉపయోగించిన కలప 1000 ఏళ్లైనా చెక్కు చెదరకుండా ఉంటుందట. కన్యాకుమారి నుంచి వచ్చిన కళాకారులు ఈ తలుపులను డిజైన్ చేస్తున్నారట. వీటిపై 2 ఏనుగులు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటాయి. వాటి మధ్య నుంచి చూస్తే ప్యాలెస్గా కనిపిస్తుంది. అలాగే 2 సేవకులు కూడా చేతులు జోడించినట్టుగా తలుపుల మీద రూపొందించారు. దీని కింద భాగంలో చతురస్రాకారంలోని వివిధ కళాకృతులు కనపడతాయి మనకి. అయోధ్య రామాలయంలోని ప్రత్యేకతల్లో రామపాదుకుల స్థానం కూడా చాలా ప్రత్యేకమైంది. వీటిని హైదరాబాద్కు చెందిన చల్లా శ్రీనివాస్ రెడ్డి తయారు చేయించారు. వీటిని శిల్పి రామలింగాచారి రూపొందించారు. 1.03 కోట్ల విలువైన 13 కేజీల బరువుండే బంగారంతో 2 జతల బంగారు పాదుకల్లో ఓ జతను కాలినడకన భక్తులు అయోధ్యకు తీసుకుని వెళ్లారు. మరో జతను ప్రజల దర్శనార్థము గ్రామాలకు తీసుకువెళ్లి అయోధ్యకు పంపించారు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేయనున్న భారీ గంట కూడా ప్రత్యేకంగా నిలవనుంది. జై శ్రీరామ్ అని రాసి ఉండే ఈ 613 కిలోల గంట తమిళనాడులోనే రూపుదిద్దుకుంది.
ఆలయ నిర్మాణము పూర్తయిన తరువాత దీన్ని అమరుస్తారనమాట. అలాగే 550 కేజీలతోటి భారీ ఇత్తడి ధ్వజస్తంభాన్ని కూడా గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ఓ సంస్థ సిద్ధం చేస్తుంది. దీనిపై కాషాయ జెండా ఎగురవేస్తారని తెలుస్తోంది. అలాగే ప్రధాని శ్రీరామ జన్మభూమి ఆలయంపై స్మారక పోస్టల్ స్టాంప్ను విడుదల చేశారు. రాముడి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాలు విడుదల చేసిన స్టాంపులను కలిపి 48 పేజీల పుస్తకాన్ని ఆయన ఈ సందర్భంగా కూడా విడుదల చేశారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఉచితంగా అందించే ప్రసాదం కూడా ప్రత్యేకం కానుంది. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా సిద్ధమైపోయింది. నగరమంతా కూడా శ్రీరామ నామస్మరణలతో మారుమోగిపోతుంది. ఆలయానికి వెళ్లే దారులన్నీ కూడా శ్రీరాముని చిత్రపటాలే దర్శనమిస్తున్నాయి. మొత్తంగా అయోధ్యలో ఎట్టి చూసినా కూడా ఆధ్యాత్మికత వెల్లువిరుస్తోంది. రోడ్ల కూడళ్లు వీధులన్నీ కూడా కాషాయమయమయ్యాయి. శ్రీ హనుమాన్ మహాయాగశాల వద్ద 1008 యజ్ఞకుండాలను ఏర్పాటు చేసి యాగం నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతమంతా కూడా భక్తులతోటి కిక్కిరిసిపోయింది. అలాగే రామాలయ ప్రారంభానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీల సౌకర్యార్థం ఆలయం వద్ద బ్యాటరీ కార్లను కూడా సిద్ధం చేసి పెట్టించారు. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అయోధ్యలోని సరియు తీరంలో ప్రతిష్టాపన రోజే ఇసుకపై కళాఖండాలను ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్నారు. మరో 7గురితోటి కలిసి ప్రపంచ రికార్డు లక్ష్యంగా సైకత శిల్ప ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత రామ మందిరానికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి ఈ 22న ఆ బాలరాముని ప్రాణ ప్రతిష్టాపన అంగరంగ సుందరంగా వైభవంగా జరగనుంది.